వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సమాన హక్కు కల్పించాలని, మహిళలకు మహిళా బిల్లులు కల్పించాలని జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. శనివారం విద్యానగర్లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళా అభ్యున్నతికి, మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయని, వీటిని రూపుమాపడానికి వెంటనే మద్యపాన నిషేధాన్ని ప్రకటించాలని ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా చూస్తే మహిళలు చైతన్యవంతులయ్యారని, మహిళలకు సమాన హక్కు కల్పించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని, చట్టసభల్లో వారికి 50% రిజర్వేషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మహిళా కన్వీనర్ రమాదేవి మాట్లాడుతూ మహిళలకు సముచిత న్యాయం కల్పించాలని, ఆర్ కృష్ణయ్య బీసీ నినాదంతో రాజ్యసభ సభ్యునిగా ఉండడం సంతోషకరమన్నారు. అలాగే ఆయన నాయకత్వంలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాళ్ల పాండరి గౌడ్, స్టేట్ సెక్రటరీ శివగౌడ్తో పాటు రేణుకా విజయలక్ష్మి, లతా మంజువాణితో పాటు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రమాదేవి నాయకత్వంలో జాతీయ బీసీ మహిళా సంఘం కన్వీనర్ అనేక ఉద్యమాలు చేసినటువంటి రమాదేవికి వైజాగ్లో, విజయనగరంలో అనేక బహిరంగ సభలు కూడా పెట్టింది. మన నాయకత్వంలో ఈ హైదరాబాద్లో బీసీ భవన్లో జరుపుతున్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని మహిళా బిల్లులో బీసీ మహిళలకు సపోర్ట్ కల్పించాలి. సపోర్ట్ జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ప్రపంచంలో అనేక దేశాల్లో మతానిక మానవీయ దశ లోపల లింగ వివక్ష ఉండేది, సామాజిక వివక్షత ఉండేది. సామాజిక వివక్షతకి ఎస్సీ, బీసీ, బలహీన వర్గాలకు రిజర్వేషన్ కూడా పెట్టారు. లింగ వివక్షత కోసం అనేక దేశాల్లో కూడా రాజకీయంగా, విద్యా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు పెట్టారు. రిజర్వేషన్లు పెట్టడంతో ఈరోజు ఆ లింగ వివక్షత రూపుమాపడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ మన దేశంలో కూడా ప్రపంచంలో లేని విధంగా ఈ దేశంలో ఎక్కువ లింగ వివక్షత ఉన్నది. ఈ లింగ వివక్షత రూపుమాపాలంటే, అసమానతలు రూపుమాపాలంటే మహిళా బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్లతో పాటు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, పారిశ్రామిక విధానంలో రిజర్వేషన్లు, అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించవలసిన బాధ్యత ఉంది. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాం. స్త్రీల మీద అత్యాచారాలు అరికట్టడానికి ఇప్పటికీ 18 రకాల చట్టాలు వచ్చినాయి. అయినా ఈ సినిమాలలో ఉన్న అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలతో యువత చెడుదారి తప్పుతుంది. మహిళల మీద దురాగతాలు అరికట్టాలంటే చట్టాలను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు మద్యపాన నిషేధం పెట్టాలి. మద్యపాన నిషేధం పెడితే అత్యాచారాలు, అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు తగ్గిపోతాయి. అందుకే మద్యపాన నిషేధాన్ని ప్రవేశపెట్టాలని దేశవ్యాప్తంగా ఉద్యమం చేయవలసినటువంటి అవసరం ఉంది. గతంలో మన దేశంలో మన రాష్ట్రంలో మద్యపాన నిషేధం విధించినప్పుడు శాంతి భద్రతలు వచ్చి ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా మద్యపాన నిషేధం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. జరిగిన తర్వాత మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఎన్నో పర్యాయాలు ఢిల్లీ వెళ్ళి ఆయన నేతృత్వంలో ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ కాలం వెళ్ళిపోయింది. ఈ కాలంలో ఇక మహిళలు ఎవరు కూడా మహాశక్తులై ముందుకు పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరిలో చైతన్యం వచ్చింది. గల్లీ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ముందుగా అందరితో కూడా మేము చర్చలు జరిపించి ఈ విధంగా దీన్ని సక్సెస్ చేసుకునే దిశలో మేమంతా ముందుగా వెళుతూ ఈ కార్యక్రమంలో ముఖ్య భాగంగా ఈరోజు మేము ఆనందపడుతూ ఉన్నాము. అలాగే 50 వ్యాప్తంగా అనేక చోట్ల అంతవరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ మహిళా శక్తి మామూలు విషయం కాదు. అందరూ ఉద్యమించామంటే
ఒక విలేజ్ నుంచి అందరినీ అప్రమత్తం చేయించే విధంగా ప్రణాళికలు ఏ విధంగా ఆర్ కృష్ణయ్య గారు మాకు తెలియజేస్తారో ఆ విధంగా మేమంతా కూడా ప్రణాళిక రూపొందించుకొని ఈ యొక్క మా యొక్క సబ్ కోటా మహిళలకి సాధించే వరకు కూడా విశ్రమించమని చెప్పి ఈ మహిళా దినోత్సవ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇదివరకు గీతా ముఖర్జీ ఒక కమిటీ వేయడం జరిగింది, అందరూ ఆమోదించారు. పార్లమెంట్ వరకు ఆ విషయం వెళ్ళిన తర్వాత అక్కడ లాస్ట్లో 33% వరకు అప్పుడు అంగీకరించారు దేవేగౌడ ప్రభుత్వం అప్పుడు. కానీ ఎప్పుడైతే బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలి అని అక్కడ తెర మీదకి వచ్చిందో మొత్తం అది కిందకు వెళ్ళిపోయి అంతా ఒక కుట్రపూరితమైనటువంటి చర్య జరిగి ఇంతవరకు కూడా మహిళా బిల్లు సబ్ కోటా మహిళలకు లేకుండా జరిగించారు. కాబట్టి ఇప్పుడు ఆ విధంగా ఉండకుండా గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు బీసీగా తను ఉన్నప్పుడే ఈ యొక్క మహిళలకి మాకు ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో మేము వెళుతున్న ఉద్యమానికి మాకు సక్సెస్ఫుల్గా ఆయన సహకారం అందిస్తారని చెప్పి ప్రతి మహిళ ఎదురు చూస్తూ ఉన్నటువంటి తరుణం ఇది. ఈ విషయంలో ఆయన ఉంటే ఇంకెప్పటికీ ప్రధానమంత్రిగా ఆయనే ఉంటారు. ఎందుకంటే జనాభాలో సగభాగం మహిళలు ఉన్నాము. మా యొక్క ఈ సబ్ కోటా ఇచ్చినట్లయితే 80 లక్షల మంది దేశవ్యాప్తంగా ఉద్యోగాలని మేము ఆక్రమించుకునే స్థాయికి వెళతాము. ఒక మహిళ ముందుకొస్తే ఎంతో ఒక ఉన్నత స్థాయికి ఆ కుటుంబం కానీ ఆ యొక్క దేశం కానీ ఆ యొక్క ఏదైనా కానీ ఒక సంస్థ కానీ వ్యవస్థ కానీ ముందుకు వెళ్ళే ఇది ప్రతి ఒక్కరికి ఇది తెలిసిన సత్యమే. ఆ విధంగా మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మహిళా బిల్లు వచ్చే వరకు కూడా మేము విశ్రమించమని చెప్పి తెలియచేస్తూ అప్పుడు అలా చేసినట్లుగా ఏ కమిటీలో వేయటము దాన్ని వెనక్కి వెళ్ళటము అన్నది ఇప్పుడు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకొని ఆయన నేతృత్వంలో మా యొక్క ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పని జరుగుతుందని చెప్పి మేము చేస్తూ ఉన్నాం. అలాగే ఇది రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ యొక్క మహిళా బిల్ సబ్ కోటా జరిగినట్లుగా అయితే అంతమంది ఒక 180 మంది సీట్లు చట్టసభల్లో ఎంపీలుగా కూర్చునే అవకాశం మాకు అందరికీ దక్కుతుంది. దాని ప్రకారం ఈరోజు మాకు ఎంపీ గారుగా ఆయన ఉన్నా ఎప్పుడు పదవులు పట్టించుకోలేదు మా ఆర్ కృష్ణయ్య గారు. జాతి కోసమే తన పోరాటాలు. ఈరోజు అక్కడ ఉన్నా కూడా బీసీల యొక్క అభ్యున్నత కోసమే తన ఒక పోరాటం, తన మాట్లాడినా కూడా ఆ విధంగానే ఇక్కడ పదవులు ముఖ్యం కాదు. ఉద్యమంలో ఒక నిబద్ధత కలిగినటువంటి దిశగా ముందుకు వెళ్ళటం, అది మనిషి ఎప్పుడు శాశ్వతం కాదు. తను ఏ రోజో ఒక రోజు పైకి వెళ్లాల్సిందే. కానీ చేసిన పనులే అందరూ ఒక జాతిలో ఆయన ఈరోజు నిలబడ్డారు, జీవించి ఉంటారు ఎప్పటికీ అంటే ఆయన చేసినటువంటి పోరాటాల యొక్క ఫలితమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మాకందరికీ అవకాశం ఇచ్చినందుకు మా మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సబ్ కోటా మాకు వచ్చి తీరాలి. దీని ప్రకారంగా ఏ ప్రణాళికలు ఏ విధంగా ఆయన సూచిస్తే ఆ విధంగా ముందుకు వెళ్తామని చెప్పి